హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఎంతో హల్చల్ సృష్టించినటువంటి అఘోరికి సంబంధించినటువంటి విషయం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పుట్టించిన అలజడి అన్నీ మనం చూసినాం. ఆ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తిరగద్దు అని చెప్పేసి పోలీసులు ఆమెను 2 రోజుల పాటు ఆమె ఇంటి దగ్గరనే బంధించి ఆ తర్వాత మహారాష్ట్రకు పంపిస్తే నేను కేదార్నాథ్ వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ సృష్టించడానికి ప్రయత్నం చేసింటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళింది. అయితే ఈ తతంగం అంతా జరిగేదానికన్నా ముందు ఆమె ముత్యాలమ్మ టెంపుల్కి సంబంధించిన విషయంలో జరిగినటువంటి ఆ ముత్యాలమ్మ దాడికి, గుడి మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో ఆమె రావడము, పాదయాత్ర చేస్తుండడము, ఆమె ఒంటికాల మీద పూజ చేయడము, ఒక యజ్ఞం లాంటివి చేసి ఆమె అమ్మవారి మీద ఉన్నటువంటి చీర అవన్నిటిని తీసేసి అందులో యజ్ఞంలో కాల్చడం, ఇవన్నీ జరిగినాయి. ఆమె కొత్తగా కనిపించినప్పుడు మీడియా కూడా మొత్తం అట్లా నిజాన్ని మాట్లాడుకోవాలంటే సిగ్గు లేకుండా ఒక మీడియా సంస్థ కనీసం దీని గురించి ఆలోచన కూడా చేయకుండా అఘోరి 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 అని చెప్పేసి ఆమె చుట్టూ కెమెరాలు పెట్టి ఆమెను మొత్తం ఆల్రెడీ నగ్నంగా ఉన్నటువంటి ఆమెను వీళ్ళు మరింత నగ్నంగా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఆమెను గుచ్చి అడిగినటువంటి ప్రశ్నలు, ఆ విషయంలో ఎన్ఐన్ మీడియా క్లియర్గా ఆమె గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె పర్సనల్ విషయాల గురించి, ఆమె ఆడన మొగన, ఆమె ఏ బట్టలు కట్టుకున్నది ఏంది అనే విషయాలన్నిటికి సంబంధించిన విషయం, పీరియడ్స్కి సంబంధించిన విషయంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ మీరు సిగ్గు లేకుండా అడగడం మీ తప్పు అని చెప్పేసి క్లియర్గా మేము కొట్టివేయడం జరిగింది. అదే అంటే ఆమె ఏ రకంగా ఏ మనిషిగా ఉండాలనుకుంటున్నా, ఆడగనా మగనా లేదంటే ఇంకో రకంగా ఉండాలనుకుంటున్నా, ఆమె వ్యక్తిగతం అని చెప్పేసి ఆమె వ్యక్తిగత స్వేచ్ఛగా మేము సపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మీడియా సంస్థలు చేస్తున్నటువంటి వాటిని మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే అఘోరికి సంబంధించినటువంటి విషయంలో ఏ సంస్థ ఏమైనా నడిపిస్తుంది ఏంది అనే విషయాలు ఇంకా మనం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ మీడియా ఇంకా ఆమె చుట్టూ తిరుగుతూ లక్షలలో వ్యూస్ వస్తున్నాయి. మనకు ఆమె పేరు చెప్తే, ఆమె ఫోటో పెడితే, ఆమె గురించి వార్త పెడితే ఆమె ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, చివరికి నిన్ననే అఘోరికి కోపం వచ్చి అరే నన్ను కనీసం బాత్రూమ్ కూడా పోవనివ్వరా, బాత్రూమ్ పోతా అంటే కూడా వీడియోలు తీస్తారా, మీకు ఏమైనా సిగ్గున్నా అని చెప్పేసి నడి రోడ్డు మీద అందరినీ బూతులు మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనకు వైరల్ అయినా మనం చూసాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఆమె చుట్టూ చేరి ఆమె గురించి గుచ్చి ప్రశ్న అడుగుతున్నప్పుడు అప్పటికప్పుడు ఆమె రాత్రి బయలుదేరి కేదార్నాథ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె చెప్పింది ఏమైంది అని అంటే, ఇప్పుడు ఈ 20 తారీఖు లాస్ట్ మొత్తం ఆలయ టెంపుల్స్ మొత్తానికి అన్నింటినీ మూసేస్తారు, మీకు అందరికీ తెలిసిందే, కేదార్నాథ్ యాత్ర మొత్తం ముగించేస్తున్నాడు కాబట్టి నేను చివరిసారిగా దర్శనం చేసుకుందామని వచ్చినా అని చెప్పేసి చెప్పింది. నిజానికి ఆమె పోయినప్పటికీ ఇంకా 4 రోజుల సమయం ఉంది కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేయడానికి. నవంబర్ 14 తర్వాత దాన్ని మూసేస్తారనే విషయం, నవంబర్ 19కి దాన్ని మూసేస్తారనే విషయం కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా మనకు చూపిస్తూ ఉన్నది. అయితే ఆమె ఇక్కడ ఉన్నటువంటి మీడియా యొక్క ప్రశ్నల్ని తట్టుకోలేక అప్పటికప్పుడు వెళ్ళిపోయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత వాళ్ళ గురువు గారిని కలిసి మళ్ళీ వస్తానని చెప్పేసి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, 2 తెలుగు రాష్ట్రాలను టార్గెట్గా చేసుకొని బీజేపీ ఏం డ్రామాలు ఆడిస్తుంది ఏంది అనేది ఏ విషయాన్ని మనం పట్టించుకోకుండా అఘోరి గురించి విపరీతమైనటువంటి వార్తలు రాశాం. ఆమె వార్తలు రాసింది, ఇంటి దగ్గర బందీ అయింది, తర్వాత మళ్ళీ వెళ్ళింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంక్లో ఆమె చేసినటువంటి గొడవకు సంబంధించిన విషయంలో కూడా మనం వీడియో చేసాం. ఆమె అసలు ఆ టోల్ గేట్ల దగ్గర, పెట్రోల్ బంకులో వీడియోలు తీస్తూ ఉంటే, నగ్నంగా ఊరేగుతూ ఉంటే వీడియోలు తీసుకోవడం అనేది కామన్ విషయం. ఈ రోజుల్లో ఎవరైనా, కేవలం అఘోరియే కాదు, రేపు పొద్దుగాల ముస్లింలు తిరిగినా, క్రిస్టియన్లు తిరిగినా, పిచ్చోళ్ళు తిరిగినా కూడా ఈరోజు నగ్నంగా కనబడితే, అసలు బట్టలు వేసుకొని తిరిగితేనే ఈ సమాజంలో అత్యాచారాలు చేస్తున్నటువంటి సంస్కృతి కనబడతా ఉంది. ఎన్నోసార్లు ఈనాడు మాట్లాడుతున్న సోకాల్డ్ హిందూ నాయకులు ఎన్నోసార్లు బట్టలే చక్కగా ఉండే, ఇలాంటి బట్టలు వేసుకుంటే అత్యాచారాలు జరగవని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు నగ్నంగా తిరుగుతున్నప్పుడు మాత్రం ఎవడు మాట్లాడతలేడు. అత్యాచారాలు జరిగిన ప్రతిసారి సినిమాలు ఈ అత్యాచారాలను ప్రేరేపిస్తున్నాయి, లేదంటే ఆడవాళ్ళ వస్త్రధారణ అని చెప్పేసి ప్రతిసారి సిగ్గు లేకుండా వస్త్రధారణ గురించి మాట్లాడిన సోకాల్డ్ నాయకులు అందరూ కూడా ఈరోజు నగ్నంగా తిరుగుతున్నప్పుడు మాత్రం అది మా సంస్కృతి అంటారు. అంటే ఏ బట్టలు వేసుకోవాలనో వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళకు నచ్చిన బట్టలు వేసుకుంటూ వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయంలో వాళ్ళకి నచ్చినట్టు బతికితే మాత్రం అది తప్పు. దానివల్ల అత్యాచారం జరుగుతుంది. 60 ఏళ్ళ ముసలాళ్ళ మీద అత్యాచారం జరిగినప్పుడు వస్త్రధారణ, 6 ఏళ్ళ అమ్మాయి మీద, 6 ఏళ్ళు కాదు 6 నెలల అమ్మాయి మీద అత్యాచారం జరిగినా కూడా వస్త్రధారణ మాట్లాడినటువంటి సిగ్గులేని నాయకులు ఒక్కడు కూడా ఇప్పుడు మాట్లాడతలేడు. అయితే ఈ విషయాలన్నీ మనకెందుకులే, ఈ అఘోరి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చింది అని అంటే తెలంగాణలో ఏదో మత ఘర్షణకు సంబంధించిన విషయంలో ఏం కుట్రలు జరుగుతున్నాయో ఏందో చూద్దామని చెప్పేసి సైలెంట్గానే ఉన్నాం. ఇది ఎక్కడి వరకు వెళ్ళింది అని అంటే చినిగి గాలివాన అయినట్టుగా ప్రతిరోజు ఆమెను ఎవరు ఏమనకపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆమె ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా ఆమె చేస్తున్నటువంటి బిహేవియరు ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చింది. నడి రోడ్డు మీద ఆమె చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఎంత చండాలంగా ఉన్నాయంటే
మొత్తం పబ్లిక్ అందరూ చూస్తూ ఉంటే నడి రోడ్డు మీద పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తూ ఉంటే పోలీసులను కొట్టడము, నడి రోడ్డు మీద ఆమె నగ్నంగా చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఇబ్బందికరంగా మారినాయి. మరి బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా కానీ మిగతా చట్టాల ప్రకారం కానీ పోలీసులు ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఆమెను ఇప్పటికీ కనీసం ఆమె గురించి మాట్లాడట్లేదు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అయితే దానికన్నా ముందు ఈరోజు బిగ్ టీవీలో వచ్చినటువంటి వార్త ఒకటి చూద్దాం. నగ్నంగా ఆ మహిళ, ఆ అఘోరీ మాత రోడ్డు మీద చేస్తున్నటువంటి పనులు ఏంటి, వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో పోలీసుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం. ఎస్ఐ మీద దాడికి ప్రయత్నం చేసింది. ఒక పోలీస్ అధికారి మీద అంత దారుణంగా ఆమె ఆ అఘోరీ మాత ఒక పోలీస్ అధికారి మీద చేసుకొని ముందుగా ఆమె చేస్తున్న పనే రోడ్డు మీద అత్యంత నీచంగా ఉన్నది. అత్యంత నీచమైన పనులు చేస్తున్నప్పుడు పోలీసులు ఆమెను, ఇంతకుముందు మీ గురువే చెప్పింది కదా, వైజాగ్లో నువ్వు బట్టలు వేసుకోకుండా తిరుగుతూ ఉంటే బాగాలేదమ్మా అని చెప్పేసి నీకు బట్ట కట్టింది మీ హిందూ మతానికి సంబంధించినటువంటి గురువు. నువ్వు శ్రీశైలం పోయినా ఇంకెక్కడికి పోయినా ప్రతి టెంపుల్ దగ్గరికి పోతున్నప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటే లోపల రావాలని, మొన్నటికి మొన్న వరంగల్ భద్రకాళి టెంపుల్లో కూడా బట్టలు లేకుండా వస్తా అంటే మేము ఒప్పుకోమనంటే బట్టలు కట్టుకొని పోయింది నువ్వే కదా. బట్టలు కట్టుకున్నప్పుడు నీకు ఉన్నటువంటి గౌరవానికి, బట్టలు లేకుండా నువ్వు తిరుగుతున్నప్పుడు నీకు గౌరవానికి నువ్వే తేడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బట్టలు కట్టుకున్నప్పుడు నీకు అందరూ గౌరవం ఇస్తున్నారు. నీ కాలు నిన్నగా మొన్న కూడా కాదు, నిన్ననే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారి సతీమణి కూడా నీ కాలు మొక్కింది. అప్పుడు కూడా నువ్వు బట్టలు వేసుకునే ఉన్నావు. బట్టలు వేసుకునేది అంటే మర్యాద ఉంటుంది. నేను మొత్తం పూర్తి స్థాయిలో బట్టలు కనీసం అవయవాలు కనబడకుండా బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దయచేసి అది అర్థం చేసుకోవాలి. నువ్వు ఉంటున్నది ఎక్కడనో కాశీలో కాదు, నువ్వు కాశీ నుండి బయటకు వచ్చినప్పుడు ఇక్కడి వాతావరణంలో నువ్వు ఉండాలి. ఇక్కడి వాతావరణంలో ఇలా తిరిగి కుదరదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకున్నట్టు ఉంటుంది? ఈరోజు ఇదే ప్రకారంగా ఒక పోలీస్ అధికారి మీద ఎవరన్నా చేసుకుంటే మీరు ఊరుకుంటారా? ఇంతకుముందు వేరే మతాలకు లేదంటే నాస్తికులకు అంబేద్కరిస్టులకు సంబంధించిన విషయంలో మీరు చేసినటువంటి కేసులు ఏంది? బైరి నరేష్ అనే వ్యక్తి మీద ములుగులో అక్కడ ఉన్నటువంటి హిందుత్వ సంస్థలన్నీ కలిసి వెళ్ళి ఆయనను అక్కడ మీటింగ్లో మాట్లాడొద్దు అని చెప్పేసి రెచ్చగొట్టి ఆయనను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి గొడవ చేసింది. ఆయన వెళ్ళిపోతున్న క్రమంలో ఆయన కారు రోడ్డు పక్కన ఉన్న ఒక హద్దురాయికి తగిలితే ఆయన మీద కేసు నమోదైంది, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన చెప్పేసి. తర్వాత రెంజర్ల రాయేష్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో ఒక దగ్గర ఒక వ్యక్తిని రాత్రి మాదిగ కులానికి సంబంధించిన ఒక వ్యక్తుల మీద దాడి జరిగేదంటే అక్కడ ఫోన్ చేసేదంటే రెంజర్ల రాయేష్ ఒక 4-5 తీసుకొని ఆ ఊరిని సందర్శిద్దామని వచ్చేదంటే ఆ ఊరిలో ఉన్న పోలీసులు అడ్డుకున్నటువంటి క్రమంలో అడ్డుకుంటున్న క్రమంలో ఆయన కారు వెనక్కి వెళ్ళేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాహనాన్ని దాకితే పోలీసులకు వాళ్ళకు ఇబ్బంది కలిగి వాళ్ళు ఆయన మీద కేసు నమోదు చేసి ఇప్పటికీ ఆయన ఆ కేసు మీద తిరుగుతూ ఉన్నాడు. అంటే పోలీసులకు సంబంధించిన విషయంలో మిగతా వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసమైనవి అని చెప్పేసి వాళ్ళ మీద చేసుకున్నాను, వాళ్ళ బూతులు తిట్టిరని కనీసం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నోసార్లు పోలీసులకు ఎదురు మాట్లాడిరని చెప్పేసి తీసుకుపోయి లాకప్లో వేసి కొట్టినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి కదా. వీళ్ళు లాకప్ డెత్తుల్లో చంపిన వాళ్ళు ఉన్నారు కదా, అనుమానాస్పదంగా తీసుకుపోయి హత్యలు చేసినటువంటి పోలీసులు ఉన్నారు కదా. మరి ఈరోజు ఎందుకు ఆమె ఇంత దారుణంగా నడి రోడ్డు మీద ఒక పోలీస్ అధికారి ముందేమో ఎస్ఐ మీదకి కొట్టడానికి వెళ్ళినప్పుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేదంటే మహిళా కానిస్టేబుల్ కొడుతుంది, అక్కడ ఉన్నటువంటి అబ్బాయి మగ ఆయన కానిస్టేబుల్ ఆయన మీద చెంప మీకెళ్ళి కొడుతుంది, మళ్ళీ అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆయన చేయి తీసుకొని కారులో ఎక్కించే ప్రయత్నం చేసేదంటే ఆమె చేతిలో ఉన్నటువంటి పుర్రెత్తం కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా ఆమె మీద ఇప్పటికే 270 ప్రకారంగా పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టాలి కదా. ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? మొత్తం ట్రాఫిక్ మొత్తాన్ని మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి నడి రోడ్డు మీద ట్రాఫిక్ మొత్తాన్ని అడ్డుకొని వాళ్ళందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. పోలీసులకే కాకుండా మొత్తం పబ్లిక్ మొత్తానికి ఆమె న్యూసెన్స్ చేస్తున్నప్పుడు నడి రోడ్డు మీద నగ్నంగా ఉండి ఆమె చేస్తున్నటువంటి పనులకు సంబంధించిన విషయంలో పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేయకుండా బిఎన్ఎస్ 270 ప్రకారంగా ఆమె కేసు ఎందుకు నమోదు చేయట్లేదు? అలాగే ఈమెకు సంబంధించిన విషయంలో సెక్షన్ 126 బిఎన్ఎస్ సెక్షన్ 126 ప్రకారంగా ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినప్పుడు ఆమెకు 500 రూపాయల జరిమానా విధించాలి. అలాగే
ఆమెకు శిక్ష చేయాలని చెప్పేసి క్లాస్ 1 క్లాస్ 2 చెప్తా ఉన్నాయి. ఎందుకు బిఎన్ఎస్ సెక్షన్ 126 ప్రకారంగా ఆమె మీద చర్యలు తీసుకోవట్లేదు? దాంతోపాటు ఆమె పోలీస్ అధికారుల మీద చేయి చేసుకున్నది. మరి బిఎన్ఎస్ సెక్షన్ 132 ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం కానీ, లేదంటే వాళ్ళ మీద చేసుకోవడం కానీ, వాళ్ళ మీదకి దురుసుగా ప్రవర్తించడం కానీ, బూతులు మాట్లాడడం కానీ, ఇవన్నీ ఏం చేసినా కూడా సెక్షన్ 132 ప్రకారంగా వాళ్ళను శిక్షించాలి కదా. ఆమె క్లియర్గా ఒక పెద్ద ఛానల్లో, ఒక మీడియా ఛానల్లో ఆమె చేసుకున్నటువంటి వీడియో కనబడుతున్నప్పుడు, ఇంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు, పోలీసులందరి మీద చేతులు చేసుకుంటున్నప్పుడు, మహిళా కానిస్టేబుల్ మీద అలాగే మగ కానిస్టేబుల్ మీద చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నా సెక్షన్ 132 ప్రకారంగా ఆమెకు 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాలి. నాన్ బెయిలబుల్ కేసు అది. నాన్ బెయిలబుల్ సెక్షన్ 132 ప్రకారంగా ఆమె నాన్ బెయిలబుల్ కేసులో ఆమె మీద కేసు నమోదు చేయాలి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించింది, వారి మీద చేసుకుంది, వారి మీద దురుసుగా ప్రవర్తించింది, వారిని కొట్టింది, వారిని నెట్టేసింది, పోలీస్ అధికారి అయినటువంటి స్థానిక సిఐ మీద ఆమె చేసుకోవడానికి పోయింది. ఇవన్నీ ఆధారాలతో సహా ఉన్నప్పుడు సెక్షన్ 132 ప్రకారంగా ఆమె 2 సంవత్సరాల జైలు శిక్ష, దాంతో ప్రకారంగా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలి. ఆమెకు జరిమానా ఉంటుంది, అవసరమైతే 2 శిక్షలు విధించవచ్చు అని చెప్పేసి బిఎన్ఎస్ చెప్తా ఉంది కదా. మరి ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఎవరి కోసం తెచ్చిర్రు? ఈ దేశంలో పేదల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, బహుజనుల కోసం, వీళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళని జైలు పంపడం కోసం మాత్రమే ఇచ్చే చట్టాలు పనికొస్తాయా? ఈ మతం రంగు పులుముకున్న వాళ్ళకి, మత గురువులుగా చెప్పుకుంటున్న వాళ్ళకి, వీళ్ళకి ఎవరికి చట్టాలు పనికిరావా? ఈరోజు అఘోరి మాత పేరుతోనే ఆమె వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు ఎంత ఇబ్బంది పెడతా ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, ఆమె తీసుకొస్తున్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము. ఒకవేళ వేరే వ్యక్తులు ఎవరైనా తీసుకొచ్చింటే 144 సెక్షన్ పెడతారు కదా. భయంసాలో అల్లరి జరిగితే 144 సెక్షన్ పెడతారు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు, వాళ్ళని జైలు పంపిస్తారు. అనుమానాస్పదంగా ఉంటే 90 రోజుల పాటు మీరు రిమాండ్ తీసుకుంటారు. మరి ఈరోజు ఈ అఘోరి మాత క్లియర్గా ఎక్కడికి పోతే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తూ ఉంటే 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉన్నాయి? ఇప్పటికైనా అఘోరి మాతకు సంబంధించిన ఆమెను నగ్నంగా ఊరేగడం బంద్ చేసి, ఆమె బట్ట కట్టుకొని ఆమె పూజలు చేసుకుంటానికి పోతే, ఆమె టోల్గేట్ల దగ్గర డబ్బులు కడితే, పెట్రోల్ పోయించుకొని డబ్బులు ఇచ్చేది ఉంటే ఎవరు ఆమెను పట్టించుకుంటారు? ఎంతోమంది సాధువులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఏ సాధువును ఇప్పటివరకు అగౌరవంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు కదా, 2 తెలుగు రాష్ట్రాల్లో లేవు కదా. ఎవరు ఏ సాధువులకు సంబంధించిన విషయంలో మహిళా సాధువులు వచ్చినా, పురుషులు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళ జోలికి పోయినటువంటి రోజులు కూడా లేవు కదా. మరి ఈరోజు ఈమె నగ్నంగా తిరుగుతూ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో ఎందుకు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది? తప్పకుండా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల రానున్న రోజుల్లో అవసరమైతే ఈమె ఇలాగే బిహేవ్ చేస్తే ఆమెను అరెస్ట్ చేయడము, ఇంకేదో చేసేది ఉంటే ఆమె హైలైట్ కావడము, రెండవది ఈమెను మనం దాడి చేయించడానికి ప్రయత్నము, లేదంటే ఇంకేదైనా జరిగినప్పుడు వందలాది మందిని ఇక్కడ తీసుకొచ్చి గొడవలు పుట్టించడానికి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి పోలీసులు ఇప్పటికిప్పుడు ఆమె మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే రానున్న రోజుల్లో ఇలాగే వదిలేసేది ఉంటే రానున్న రోజుల్లో 100 మంది ఊర్ల మీద పడి తిరుగుతూ ఉంటారు. 100 మంది. ఆమె ఒక మీడియా సంస్థకు మీ అంతు చూస్తామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతు చూస్తాం, మీ సంస్థ నాశనం చేస్తా అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఆమె ఛానల్లో ఉంది. అందరూ దాన్ని పబ్లిష్ కూడా చేసిరు. అంటే వ్యక్తుల్ని నాశనం చేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది, మీడియా సంస్థలకి వార్నింగ్ ఇస్తుంది, పోలీసులకు వార్నింగ్ ఇస్తుంది, పోలీసుల మీద దాడి చేస్తుంది, పబ్లిక్ను యూజ్ చేస్తుంది. ప్రతిరోజు నేను శవాలను తింటా అని చెప్పేసి అందులోకి వెళ్ళి శవాల కోసం వెతుకుతూ ఉన్నది. మరి ఇవన్నీ చట్టవిరుద్ధమైనప్పుడు ఈ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుగు వేస్తున్నారు? దయచేసి అర్థం చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఈ సంఘటన ఏదైతుందో ఇది మరింత ఉధృతం కాకముందే, ఈమె మరిన్ని కథలు పడకముందే దయచేసి పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా, తెలంగాణ రాష్ట్రంలో అయినా పోలీసుల ఉద్యోగానికి, పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నటువంటి ఈ అఘోరి అయినా, ఇంకెవరైనా, రేపు పొద్దుగాల పాస్టర్లు అయినా, ముల్లాలైనా, ఇంకెవరైనా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సెక్షన్ 132 ప్రకారంగా ఆమె మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. 2 సంవత్సరాల పాటు ఆమెకు జైలు శిక్ష అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్న చట్టం, మరి ఈ చట్టాన్ని ఆమె మీద ప్రయోగించేటువంటి ప్రయత్నం జరగదా? ఒకవేళ జరగకపోతే ఈ దేశంలో ఉన్న చట్టాలు కేవలం మత గురువుల్ని, మతాలను పాటించే వాళ్ళకి రక్షణగా పనిచేస్తాయి తప్ప వాళ్ళు శిక్షించడానికి పనికిరావా అనే విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ అఘోరి ఇన్నిసార్లు ఇన్ని గొడవలు చేసినా కూడా ఈ అఘోరికి సంబంధించినటువంటి మనుషులు ఎవరూ స్పందించట్లేదు. అదే వేరే ఏ అఘోరి అయినా, నిజంగానే కాశీ నుండి వచ్చినటువంటి ఏ అఘోరికి చిన్న ఆటంకం కలిగినా కూడా అఘోరాలు ఎవరో ఒకరు స్పందించి ఆ సంఘటనను ఖండించేవాళ్ళు. కానీ ఈ విషయంలో ఎవరు ఖండించట్లే అంటే కూడా దాని మీద మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈమెను ఎవరు తీసుకొచ్చారు,
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలని ఆలోచన చేసింది, తెలుగు రాష్ట్రాల్లో ఈమె చేస్తున్నటువంటి గొడవలు ఏవైతున్నాయో వాటన్నిటిని లెక్క పెట్టుకొని వాటన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఈమె ప్రణాళిక ఏందో కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రభుత్వాలు ఈ విషయం మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో మత ఘర్షణలకు ప్రభుత్వమే తావిచ్చినటువంటి పరిస్థితులు కనబడుతుంది. పోలీసులే దగ్గరుండి మత ఘర్షణలు రేపిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి వెంటనే ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి నేను మీడియా. థ్యాంక్ యూ.